ఆశ్రయాకృతి నిర్వహిస్తున్నటువంటి సైనథాన్ 2.0 రన్ని మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మినిస్టర్ ఫర్ మైనారిటీస్ అండ్ పర్సన్ విత్ డిసబిలిటీస్, ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ వారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ సందర్భంగా ఈ రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెఫ్ చిల్డ్రన్ అంటే వినలేనటువంటి పిల్లలు, వ్యక్తులు వారు సైన్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తారు, మాట్లాడతారు. కానీ సమాజం వాళ్ళు తిరిగి వాళ్ళతో ప్రతిస్పందించి సైన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. వాళ్ళందరినీ కూడా సమాజంలో ఒక భాగం చేయాలంటే అందరూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నటువంటి భావనతో ఆశ్రయాకృతి ఈసారి రెండోసారి సైనథాన్ 2.0 అనేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఇది ఒక రన్. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా రన్ ఏర్పాటు చేసి అందరికీ సైన్ లాంగ్వేజ్ పట్ల అవగాహన కల్పించి, తర్వాత డెఫ్ పిల్లల వ్యక్తుల సమస్యల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆశ్రయాకృతి రన్ నిర్వహిస్తుంది. ఆశ్రయాకృతి గత 30 సంవత్సరాలుగా డెఫ్ పిల్లలకి, తర్వాత పర్సన్ విత్ డిసబిలిటీస్కి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. స్కూల్స్ రన్ చేయడం కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, లేకపోతే అదేవిధంగా వృత్తి విద్యా కార్యక్రమాలు కానీ, తర్వాత రకరకాల కార్యక్రమాలు తెలంగాణలో, తర్వాత దక్షిణాది ప్రాంతాల్లో, తర్వాత ఇండియా మొత్తం కూడా లెర్నింగ్ అనేసి వాళ్ళకి హియరింగ్ ఇంపెయిర్డ్ పిల్లలకి కావాల్సినటువంటి రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈరోజు చాలా సంతోషం వేస్తుంది. దాదాపు 2000 మంది రన్నర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనేసి అందరూ కూడా వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య మా శాఖ అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్, వికలాంగులకు సంబంధించినటువంటి శాఖని మన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేయడం మరింత శోభ కల్పించింది. మరొకసారి ఈ ఆశ్రయాకృతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు గాను మంత్రి గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశ్రయాకృతి సంస్థ ద్వారా డిజేబుల్కి సంబంధించిన పిల్లలకు సైన్ లాంగ్వేజ్ కానీ ఇతర డిజేబుల్కి సంబంధించినటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ 30 సంవత్సరాలకి వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత గొప్పగా ఎన్జిఓ సంస్థ రన్ చేస్తున్నటువంటి చైర్మన్గా బాబు గారు, వారి డైరెక్టర్ సురేఖ గారు, డిజేబుల్ అండ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా సార్ మేము ప్రతి ఇయర్ రన్ 2K రన్, 3K రన్, 5K రన్ డిజేబుల్ పిల్లలకు సంఘీభావంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్, మీరు రావాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఒకటి డిజేబుల్ సంబంధించినటువంటి మినిస్టర్గా నేను ఏదైతే డిజేబుల్కి సంబంధించిన పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా అవకాశం ఉంటుంది విషయంలో కూడా ఎన్జిఓస్ రన్ చేస్తున్నటువంటి మా బాబు గారు కానీ ఇంకా ఇతర సంస్థలకు సంబంధించిన చాలామంది ఎన్జిఓస్ కలిసే అవకాశం ఈరోజు వచ్చింది. అదేవిధంగా సిఎస్ఆర్కి సంబంధించినటువంటి సంస్థలను కూడా నేను కలవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఈరోజు మా పిల్లలు కలుస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడాలని తప్పన పడుతున్నారు. ఆ డిజైన్ ఏదైతే సైన్స్కి సంబంధించిన లాంగ్వేజ్ ద్వారా నమస్తే చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం, అంటే మనం ఇంత దేవుడి దయతో మనకందరికీ అన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాల లైఫ్ లీడ్ చేస్తాం. ఆ పిల్లలకి ఏదో ఒకటి ఆ దేవుడి చిన్న చెప్పు మొత్తానికి అనుకోకుండా జరిగినట్టు దాని విషయంలో పిల్లలకు మాట్లాడడం ఇబ్బంది అవుతుంది, వినవడం ఇబ్బంది అవుతుంది, కొంతమంది వికలాంగుల పరంగా కూడా నడవడం కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఆ డిపార్ట్మెంట్ మంత్రిగా నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. మేమేం చేయగలుగుతామో ఆ డిపార్ట్మెంట్ డిజేబుల్కి సంబంధించినటువంటి సైన్ పరంగా ఉన్న పిల్లలకు కానీ, ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకు కానీ, ఇంకా ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ అలొకేషన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని కూడా భవిష్యత్తులో పిల్లలకు ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుంది. డిజేబుల్ శాఖ కూడా ఆ పిల్లలకు, ఆ కుటుంబాలకు, ఆ తల్లిదండ్రులకు కూడా సపోర్ట్ ఉంటుందని ఒక ఆలోచనతో ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాలు కూడా మాకు బాబు గారు చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషం. యాజ్ ఎ మినిస్టర్గా ఇంత పెద్ద ఎన్జిఓ రన్ చేస్తూ సుమారు 30 సంవత్సరాల క్రితం రన్ చేస్తున్న వారికి మరి వారి యొక్క మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రాష్ట్ర డిజేబుల్కి సంబంధించినటువంటి ఏదైతే శాఖ ద్వారా అతి త్వరలో అంటే జస్ట్ ఒక 15 రోజుల్లో పడితే తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలకు సంబంధించినటువంటి వికలాంగులకు ట్రైసైకిల్స్ కానీ, బ్యాటరీ స్కూటీస్ కానీ, అదేవిధంగా ఇతర పరికరాలకు సంబంధించిన ఈవెంట్స్ కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక్కొక్క జిల్లాకు సుమారు 1000 మందికి చొప్పున సెలెక్షన్ అయిపోయింది. 33 జిల్లాలకు ఆ జిల్లాకు జిల్లా కలెక్టర్ ద్వారా, ఆ జిల్లా మంత్రుల ద్వారా ఆ పిల్లలకు అందజేయబడతారని మనవి చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ శాఖ ద్వారా డిజేబుల్కి సంబంధించినటువంటి పిల్లలకు ఆ తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడకుండా
మామూలు పిల్లలు స్టూడెంట్స్ ఏ విధంగా అయితే చదువుకుంటారో చదువు విషయంలో కూడా నేను మొన్న 10th క్లాస్ వరకే ఉండేది ఈ డిజేబుల్స్ గవర్నమెంట్ తరఫు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లేదు. నేను మినిస్టర్కి వచ్చినాక సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ అప్పుడు 10th తర్వాత డ్రాప్ అవుట్స్ అవుతుంది, ఎందుకంటే పర్టికులర్ లాంగ్వేజ్ అంతా వేరే వాళ్ళ లాంగ్వేజ్ టీచ్ జరిగింది. స్పెషలైజ్ ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే ఆ లాంగ్వేజ్లో వాళ్ళకు చెవులు వినబడి వారు కానీ మాట్లాడిన వారు కానీ కళ్ళు లేని వారు కానీ ఆ లాంగ్వేజ్లో దాంట్లో ట్విట్టర్గా వాళ్ళు టీచ్ చేయాలి. 10th తర్వాత ఇంటర్మీడియట్ లేదు, మరి దానికి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఆ కోర్స్ చదువుకుంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్కడైతే శాఖ ఉద్యోగాల పరంగా కూడా వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి మొదటిసారి ఇంటర్మీడియట్కు కోర్సెస్ కూడా నేను మా ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం జరిగింది. అతి త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి డిజబుల్ శాఖ మంత్రిగా లక్ష్మణ్ కుమార్ గారు మనవి చేసుకోవచ్చు. మరొకసారి మీడియా మిత్రులు ఇంత చలువున కూడా ఉదయం బయలుదేరి మీరు అందరూ వచ్చిండ్రు. మనం డిజబుల్ పిల్లలకు మనమందరం మోరల్ రెస్పాన్సిబిలిటీగా మనందరం సపోర్ట్గా ఉండాలి. ఇలాంటి మంచి ఎన్జిఓ రన్ చేస్తున్న బాబు లాంటి వారికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా ముఖ్యమంత్రి గారి తరఫున మంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరేషన్లో చాలా వరకు మినిస్టర్లు కానీ చాలా వరకు వాళ్ళ కొడుకుల్ని పబ్బులకి ఎంజాయ్మెంట్ పంపిస్తారు. కానీ ఈరోజు మీ కుమార్ని మీతో పాటు తీసుకోవచ్చు, దానిపై మీ స్పందన? అల్లే స్వామి అయ్యప్ప, మనం ఇంకా చాలా కష్టం ధర్మపురి ప్రాంతం చాలా కష్టపడి వచ్చినాం. అంటే నేను బీయింగ్ ఎమ్మెల్యేగా ప్రజలు ఓట్లేస్తే గెలిచాను తప్ప నేనేమో ప్రజలు ఓట్లు వేసినప్పుడు నా శాఖ ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో ఎస్సీ డిపార్ట్మెంట్ అండ్ ఎస్టీ డిపార్ట్మెంట్, డిజేబుల్ అండ్ ఓల్డ్ ఏజ్ అంటే 4 డిపార్ట్మెంట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్త ధర్మపురి ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యే చేస్తే రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. నా శాఖలో ఏ విధంగా ఉపయోగపడాలన్నప్పుడు నేను జస్ట్ ఛార్జ్ చేసుకొని 4 months అయింది. ఇలాంటి ఎన్జిఓస్ 30 years ఎన్జిఓ రన్ చేస్తున్నట్టు వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయంలో కూడా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా రన్ చేస్తున్నాం. ఇప్పుడు మోరల్ సపోర్ట్గా ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారంటే ఇంకెక్కువ ముందుకెళ్తారు. ఆ విధంగా నా కొడుకు కూడా తెలియాలి, పిల్లలు ఎంత పాపం వాళ్ళు మాట్లాడే విధంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు యాక్చువల్లీ వచ్చి మేము మాట్లాడుతుంటే ఒకరు ఆ లాంగ్వేజ్ చెప్తున్నారు. మనం మాకు కరీంనగర్లో మా జిల్లా కలెక్టర్ గారు మీడియా ద్వారా చెప్తున్నారు. ఏదైతే జాతీయ గీతం ఫ్లాగ్ హిస్టింగ్ చేస్తారు, ఈ డిజేబుల్ సంబంధించిన వాళ్ళతో ఫ్లాగ్ హిస్టింగ్ ఏదైతే గీతం ఉందో ఆ డిజేబుల్ లాంగ్వేజ్లో ఇక్కడ సైన్ ద్వారా పాడడం జరిగింది. ఇక్కడ మామూలుగా జాతీయ గీత పాడుతూ ఉంటారు, దాంట్లో సైన్లో వీళ్ళు ట్రాన్స్లేట్ చేసినారు వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ. అది ఆశ్రయ అది ఈ యొక్క ఎన్జిఓ సంబంధించిన ఆశ్రయ ఆకృతికి సంబంధించినటువంటి బాబు గారే మేము ట్రైన్ చేసినాం సార్ అంటూ చాలా ధన్యవాదాలు. మరొకసారి తప్పకుండా మీ సపోర్ట్ ఈ డిజేబుల్ సంబంధించిన పిల్లలకు ఆ కుటుంబ సభ్యులకు ఉండాలని మీడియా యాజమాన్యాన్ని మరియు ఉద్యోగస్తులను కూడా మంత్రిగా మనవి చేస్తున్నాం. నమస్కారం.